ఆగండి ఆగండి 25,000 లో ఎవరైనా మొబైల్ కొంటున్నది మాత్రం ఈ వీడియో చూసి తర్వాత మీరు డెసిషన్ అయితే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ లాగ్స్. అండర్ 25,000 లో ఎవరైనా మొబైల్ కొనాలనుకుంటే మన దగ్గర బెస్ట్ 5 ఫోన్స్ అయితే ఉన్నాయి. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూసి మీకంటూ క్లారిటీ ఇస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అండ్ లుక్స్ వైజ్ గా అండ్ బ్యాటరీ వైజ్ గా అండ్ ప్రాసెసర్ వైజ్ గా మీకైతే నేను క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ కమ్ ఇన్ టు ద వీడియో. లిస్ట్ లో మనకు ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ Z7 Pro అనమాట. ఇది ప్రొసెసర్ కింగ్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ కి. ఇదేంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7220 ప్రాసెసర్ అయితే వస్తుంది. వెరీ ఫాస్ట్ ప్రాసెసర్ అనమాట ఆ ప్రైస్ కి. అండ్ 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 64 MP నైట్ ఫోటోస్ అయితే సూపర్ వస్తాయి అనమాట. 600 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 66 వాట్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ ఫోన్ ఎందుకు కొనాలనుకుంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అనమాట. ఎవరైతే గేమ్స్ ఆడతారో పబ్జి, BGMI అలాంటి గేమ్స్ అయితే స్మూత్ గా రన్ అవుతుంది. ఇది ఆ ప్రైస్ కి స్టూడెంట్స్ అయితే బెస్ట్ ఫోన్ అయితే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లిస్ట్ లో ఇది కెమెరా లవర్స్ కోసం అని చెప్తాను. ఎవరైతే ఫొటోస్ ఎక్కువ తీస్తారో వాళ్ళకైతే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇదేంటంటే Realme 11 Pro Plus 5 అనమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి 200 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్లాగ్షిప్ లేబుల్ ఫొటోస్ అయితే ఈ ఫోన్ లో మనం అయితే తీయొచ్చు. అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి 100 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది స్టైల్ అండ్ ప్రీమియం లుక్ బ్యాక్ డిజైన్ వస్తుంది. ఈ ఫోన్ మనం ఎందుకు కొనాలనుకుంటే కెమెరా క్వాలిటీ అండర్ 25K సెగ్మెంట్ లో టాప్ అని చెప్పొచ్చు. నైట్ మోడ్ అయితే బీస్ట్ అంటే ఇది నా ఫ్రెండ్ మొబైల్, నేను ఆల్రెడీ చెక్ చేసి వీడియో చేస్తున్నాను. పోర్ట్రేట్ మోడ్ కానీ జూమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఆ ప్రైస్ కి మొబైల్ అయితే కెమెరా లవర్స్ కి మోస్ట్లీ కెమెరా లవర్స్ కి అయితే ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మేము గేమ్స్ ఆడమో మాకు ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటున్నారో వారికైతే ఈ ఫోన్ ని సజెస్ట్ చేస్తాను. మన లిస్ట్ లో నెంబర్ 3rd ఫోన్ వచ్చేసి Redmi Note 13 Pro అనమాట. ఇది ఆల్ రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 2025 సక్సెసర్ అని కూడా చెప్పొచ్చు ఈ కంపెనీ నుంచి. ఇందులో మెయిన్ హైలైట్ ఫీచర్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. 200 MP కెమెరా అయితే ఇస్తారు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. మీరు ఎంత వాడుకున్న ఈవినింగ్ వరకు అయితే మీరు కెమెరా అయితే రన్ అవుతుంది. ఈ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. డైలీ యూజెస్ కానీ సోషల్ మీడియా, కెమెరా, గేమింగ్ అన్ని ఏరియాస్ లో కూడా సాలిడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఆల్రౌండ్ ఫోన్ అనమాట. ఎవరైతే మాకు ఆల్రౌండ్ ఫోన్ కావాలి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మమ్మీ డాడీకి కానీ ఎవరికైనా సరే ఫోన్ అయితే అండర్ 25,000 బడ్జెట్ లో అయితే ది బీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి అనమాట. వివో T250 అనమాట. బెస్ట్ బ్యాటరీ, క్లీన్ యూఐ. ఎవరైతే క్లీన్ యూఐ కోసం ఇంట్రెస్ట్ గా ఉంటారో మోస్ట్లీ వివో ఫ్యాన్స్ కోసం అనమాట. ఇది వివో T250 అనమాట. ఇది ఫీచర్స్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంది. 64 MP OS కెమెరా, 4500 mAh బ్యాటరీ అండ్ క్లీన్ యూఐ అనమాట. ఇది స్మూత్ యూజెస్ కి లాగ్ లేకుండా క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు చెప్పాలంటే 1 UI ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బ్లోట్వేర్ కానీ ఏం కాకుండా సింపుల్ గా క్లీన్ అని ఉంటుంది. ఎవరైతే 30+, 60+ ఉంటారో వారికి ఫోన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మన లిస్ట్ లో వచ్చే లాస్ట్ ఫోన్ 5th ఫోన్ వచ్చేసి సామ్సంగ్ నుంచి అనమాట. సామ్సంగ్ M34. ఇది బడ్జెట్ సామ్సంగ్ ఫోన్ అని నేను చెప్తాను. ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉన్నారో, ఎవరైతే సామ్సంగ్ యూఐ అంటే ఇష్టపడతారో వాళ్ళకి ఫోన్ అయితే నేను చెప్తాను. ఇందులో మేజర్ హైలైట్స్ వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 6000 mAh బ్యాటరీ అనమాట. మీరు ఎంత వాడుకున్నా సరే ఈవినింగ్ అయితే ఎంతో కొంత 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే. ఇందులో 50 MP కెమెరా వస్తుంది. 4 years అయితే అప్డేట్ ఇస్తారు. మీకు అందరికీ తెలిసిందే సామ్సంగ్ గురించి. అండ్ ఈ ఫోన్ ఎంత కొనుక్కోవాలనుకుంటే కానీ మాత్రం ఇది లాంగ్ టర్మ్ యూజ్ కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ బ్యాటరీ పరంగా అండ్ బెస్ట్ స్టోరేజ్ సపోర్ట్ అయితే సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే మనకి ఫోన్ లో దొరుకుతుంది. ఏకంగా 4 years అప్డేట్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మనకి అండర్ 25,000 లో బెస్ట్ 5 ఫోన్స్ అయితే మీకు ముందుకు నేనైతే తీసుకొచ్చాను. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా డిసెంబర్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి డిసెంబర్ లో 2 బిగ్ సర్ప్రైజ్ అయితే కూడా వస్తున్నాయి. IQ Z8 పవర్ఫుల్ గేమింగ్ అండ్ మిడ్ రేంజ్ ఫోన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ ఎంత పెడతారో లాంచ్ అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి Realme 12 సిరీస్ కూడా కెమెరా అప్గ్రేడ్స్ అయితే చేయనున్నారు.
ఈ 2 ఫోన్స్ లాస్ట్ డేట్ అయిన తర్వాత అండర్ 25K లో మార్కెట్ ని షేక్ అయితే చేయొచ్చు.